బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మండవ్పై మావోయిస్టులు దాడి చేశారు. ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని వెళ్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్ని మావోయిస్టులు మందుపాత్రతో పేల్చారు. ఆ తర్వాత తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఎమ్మెల్యే భీమా మండవి 5 భద్రతా సిబ్బంది చనిపోయారు. అటవీ మార్గంలో కాన్వాయ్ వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మండవ్పై మావోయిస్టులు దాడి జరిపారు. ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని వెళ్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్ని మావోయిస్టులు మందుపాత్రతో పేల్చివేశారు. ఆ తర్వాత తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఎమ్మెల్యే భీమా మండవి 5 భద్రతా సిబ్బంది చనిపోయారు. అటవీ మార్గంలో కాన్వాయ్ వెళ్తుండగా ఈ దాడి జరిగింది. పూర్తి అప్డేట్స్ మా రిపోర్టర్ వాసుని అడుగు తెలుసుకుందాం. వాసు, చెప్పండి. శ్రీనివాస్, ఛత్తీస్గఢ్ లో నక్సల్స్ మరోసారి విరుచుకుపడ్డారు. దంతెవాడ జిల్లాలోని బీజేపీ కాన్వాయ్ పై మావోయిస్టులు మెరుపు దాడికి తెగపడ్డారు. ఈ దాడిలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మండవి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వీరితో పాటు మరో 6 భద్రతా సిబ్బంది భీమా మండవితో పాటు ఉన్నారు. ఈ 5 అక్కడికక్కడికే సరిపోయినట్టు మనకి స్థానికుల ద్వారా సమాచారం ఉంటుంది. మరోవైపు ఏదైతే ఇప్పుడు ఎన్కౌంటర్ మావోయిస్టులు అటాక్ చేశారో అక్కడికి మరిన్ని భద్రతా బలగాలని బీజేపీ ప్రభుత్వం పంపించింది. మావోయిస్టుల మధ్య ఎదురుకాట్లు అయితే ఇప్పుడు కొద్దిసేపటి దాకా కొనసాగినాయి. దంతెవాడలో నకుల్నార్ మరియు దంతెవాడ ఈ మధ్య ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరిన్ని వివరాలు ఇంకా మనకి తెలియాల్సింది. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే మొత్తం ఎమ్మెల్యే ప్రస్తుతం ఈయన దంతెవాడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. ఎమ్మెల్యేతో పాటు 5 ఆయన గన్మ్యాన్లు 3, 2 భద్రతా సిబ్బంది అక్కడికక్కడికే సరిపోయినట్టుగా మనకి సమాచారం అంతా ఉంది. ఇంకో 2 పోలీస్ భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలైనట్టుగా మనకి సమాచారం ఉంటుంది. వాళ్ళని మెరుగైన వైద్యం కోసం దంతెవాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినట్టుగా మన సమాచారం ఉంది. ఏదైతే 2 రోజుల్లో ఛత్తీస్గఢ్ లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మావోయిస్టులు పక్కాగా ఈ భీమా మండవి అటు నుంచి ప్రయాణిస్తున్నారనే సమాచారం అయితే మావోయిస్టులకు ముందుగా ఉందనే మనం ఇప్పుడు భావించవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ కాన్వాయ్ ను దగ్గరకు రావడంతోనే మావోయిస్టులు ఒక్కసారిగా మెరుపు వేగంతో మందుపాత్రను పేల్చారు. మందుపాత్ర అనంతరం మావోయిస్టులు ఎక్కడా కూడా భద్రతా సిబ్బంది కోలుకోకుండా మందుపాత్ర పేల్చిన అనంతరం ఎమ్మెల్యే కాల్పులు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో దంతెవాడ జిల్లా ఎమ్మెల్యే భీమా మండవి అక్కడికడికే దుర్మరణం చెందాడు. ఇంకో 5 అయితే చనిపోయారు. ఇంకో 2 అయితే తీవ్ర గాయాలయ్యి. అయితే ఇప్పటికే భద్రతా బలగాలు అయితే అక్కడ చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని అన్నిటికీ కూడా భద్రతా బలగాలు ఆధీనం తీసుకొని ప్రస్తుతానికి అయితే అక్కడ స్కూపింగ్ నిర్వహిస్తున్నాయి. శ్రీనివాస్, వాసు, భీమా మండవిని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? నక్సల్స్ అలాగే పోలీసు ఉన్నతాధికారులు ఏమంటున్నారు జరిగిన సంఘటనపై? శ్రీనివాస్, ఖచ్చితంగా మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు 2 సార్లు కూడా బీజేపీ పార్టీ అధికారం నేపథ్యంలో భీమా మండలి ఎప్పటి నుంచో నక్సల్ కిట్ లిస్ట్ లో ఉన్నాడు. కానీ ప్రభుత్వం మారిపోయి ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతా ఉంది. భీమా మండలి అయితే నక్సల్ కి కంపల్సరీ టార్గెట్ లో ఉన్నాడు. అయితే అక్కడ భద్రతా కారణాల దృష్ట్యా భీమా మండలి అటుగా ప్రయత్నిస్తున్నట్టు కానీ జిల్లా ఎస్పీకి అయితే ఏంటి ఐజీ కూడా స్పష్టమైన ఆదేశాలు అయితే లేవు. కానీ ఎన్నికల నేపథ్యంలో 2 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఆల్రెడీ భీమా మండలి ప్రస్తుతం దంతెవాడ ఎంపీగా కొనసాగుతున్నాడు. ఎన్నికల నేపథ్యంలోనే ఆయన అది వెళ్ళినట్టుగా మనకి స్థానికుల ద్వారా సమాచారం ఉంటుంది. శ్రీనివాస్, రైట్, అక్కడున్న స్థానికులు మీరు చెప్తున్నట్టుగా స్థానికులు ఏమంటున్నారు? భీమా మండవిని టార్గెట్ చేసుకున్నారని మీరు చెప్తున్నారు నక్సల్స్. మొత్తం మీద ఒక ప్రికాషన్స్ తీసుకుంటారు కదా, ఒక ఏరియాకి వెళ్తున్నప్పుడు ఎమ్మెల్యే కానీ హిట్ లిస్ట్లో ఉన్న ఎమ్మెల్యేలు అటువంటి ప్రికాషన్స్ ఏం తీసుకోలేదా? అయితే ఇక్కడ అంటే ఇతను ప్రజెంట్ అయితే ఇతను బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు. ఇతనితో పాటు దాదాపు 12 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. కానీ మావోయిస్టులు ఈ విధంగా మందు పాత్ర పేల్చే లోపల ఎక్కడైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరూ చెల్లాచెదురైపోయారు. ఒక్కసారిగా మావోయిస్టులు వాళ్ళ మీద మెరుపు వేగంతో కాల్పులు జరపడంతో భద్రతా సిబ్బంది అంటే చేరుకొని కాల్పులు జరిగే సమయం కూడా లేదు అవతల పోలీస్ సిబ్బందికి. అందుకని ఖచ్చితంగా మావోయిస్టులు ఈ దాడిలో దాదాపు 100 నుంచి 150 మంది మావోయిస్టులు పాల్గొన్నట్టుగా మనకైతే అక్కడ స్థానికుల ద్వారా సమాచారం అందుతుంది. వాసు, జరిగిన సంఘటనపై ఛత్తీస్గఢ్ బీజేపీ నేతలు ఏమంటున్నారు? ఛత్తీస్గఢ్ బీజేపీ నేతలు అయితే ఒక విధంగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇలా భీమా మండలి చనిపోవడం పట్ల వాళ్ళైతే ఇప్పటికైతే మనతో అయితే మాట్లాడటానికి ఇంకా ఎవరు టచ్ లోకి రాలేదు.
అయితే స్థానికంగా బీజేపీ నేతలని కొంతమందిని అడగగా వాళ్ళైతే వాళ్ళకి ఒక షాక్ గురయ్యారు. ఇది అసలు ఆ భీమా మండలి ఇటు వస్తున్నట్టు ఇంత పక్కా సమాచారం ఎలా తెలిసింది అంటే ఒక పోలీస్ సిబ్బందికి తప్ప మిగతా వాళ్ళకి కూడా ఎవరికి కూడా ఆయన చెప్పలేదు అని అంటున్నారు. అది అకస్మాత్తుగా బయలుదేరిన జర్నీ. ఈ జర్నీ విషయాన్ని ముందు మావోయిస్టులకి ఎలా తెలుసుకున్నారని చెప్పేసి పోలీస్ సిబ్బంది కూడా ఆరా తీస్తుంది. శ్రీను, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మండవ్పై మావోయిస్టులు దాడి జరిపారు. ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని వెళ్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్ని మావోయిస్టులు మందుపాత్రతో పేల్చివేశారు. ఆ తర్వాత తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఎమ్మెల్యే భీమా మండవి 5 భద్రతా సిబ్బంది చనిపోయారు. అటవీ మార్గంలో కాన్వాయ్ వెళ్తుండగా ఈ దాడి జరిగింది.